హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నవదుర్గా జ్యువెలర్స్. సిల్వర్ గోల్డ్ జ్యువెలరీ షాప్కి అయితే ఈరోజు నేను వచ్చేసానండి. మన నవదుర్గా జ్యువెలర్స్లోని అతి తక్కువ ప్రైజెస్కి ఆల్ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మోస్ట్లీ సిల్వర్ గోల్డ్ జ్యువెలరీలో ఇన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయా అని చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. హారాలు అండ్ అలానే బ్యాంగిల్స్, కడాస్, ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఇయర్ రింగ్స్ అయితే అసలు చాలా చాలా బాగున్నాయి. సో ఎవరైతే సిల్వర్ గోల్డ్ జ్యువెలరీ లవర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. అండ్ మీలాగా జ్యువెలరీ ఎవరైతే ఎక్కువ ఇష్టపడతారో వాళ్ళకి మన వీడియోని అయితే షేర్ చేసేసేయండి. ఇంత తక్కువ ప్రైజెస్కి బయట మీకు ఎక్కడ దొరకదు. ఈ అవకాశాన్ని అయితే మీరు అసలు మిస్ చేసుకోవద్దు. మరి ఈరోజు వీడియోలో ఇన్ డీటెయిల్గా వెళ్ళిపోదాం. సో ఇప్పటివరకు అయితే మనం చాలా వెరైటీస్ చూసామండి. బట్ ఇప్పుడైతే మనం రోజ్ గోల్డ్ జ్యువెలరీ చూద్దాం. సో చూసారా, రోజ్ గోల్డ్ జ్యువెలరీ. వావ్, రోజ్ గోల్డ్ చాలా బాగుంది కదా. దీంట్లో అంటే కంప్లీట్ స్టోన్సా సీజెడ్ కలిసిందా? సీజెడ్ అండి, ఇదంతా కూడా సీజెడ్ అండి. ఇదంతా రోజ్ గోల్డ్ ఫినిషింగ్, ఇదంతా కూడా రోజ్ గోల్డ్ ఫినిషింగ్ తోటి సిల్వర్, ఇది చైన్ అంతా కూడా సిల్వర్ చైన్. సో ఇదైతే కలర్ పోవడం అలా ఉండదండి. మీకు కలర్ వచ్చేసి మీకు రోజ్ గోల్డ్ తోటి ఫినిషింగ్ ఇస్తారు. ఇది ప్రజెంట్ ట్రెండ్, చాలా అంటే చాలా ట్రెండ్ అండి. వీటిల్లో ఇయర్ స్టడ్స్ ఇలా వస్తాయి. ఓకే, సో ఇయర్ రింగ్స్ చూడండి, చిన్న చిన్నవి చక్కగా ఏదైతే మనకి ప్యాటర్న్ మొత్తం ఇట్లా చైన్లో వచ్చేసిందో సేమ్ అదే డిజైన్తో ఇయర్ రింగ్స్ అనమాట. చాలా బాగున్నాయి. దీంట్లో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇదైతే జస్ట్ శాంపిల్ చూపిస్తున్నాం అనమాట. రోజ్ గోల్డ్లో ఇలాంటి శాంపిల్స్ ఉంటాయి అని చెప్పి. ఇయర్ రింగ్స్ ఉన్నాయి, ఒకసారి చూద్దాం. చాలా అవైలబుల్ ఉన్నాయండి, ఇదిగోండి. చాలా అవైలబుల్ ఉన్నాయి. సో చూడండి, ఇలా ప్రతిదానికి ఇయర్ రింగ్స్ ఉన్నాయన్నమాట. మీకు హండ్రెడ్స్లో థౌజండ్స్లో అవైలబుల్ ఉన్నాయండి. స్టోన్ ఎక్కువగా స్టోన్ ఫినిషింగ్ ఉందనుకోండి, కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది. కొంచెం డిజైన్ కర్వింగ్, కొంచెం సింగిల్ స్టడ్ వచ్చింది అంటే మీకు హండ్రెడ్స్లోనే అవైలబుల్ ఉంటుంది. వావ్, ఈ పీకాక్ డిజైన్ చూడండి ఎంత బాగుంది. ఇవన్నీ కూడా మనకి చూసారు, ఇదిగో సీజెడ్ జ్యువెలరీ కనిపిస్తుంది కదా. సీజెడ్ జ్యువెలరీ అనమాట. మీకు బయట దొరికేవి అంటే మేబీ అవి ఇంత ప్యూర్గా ఉండకపోవచ్చు. చాలామంది ఆన్లైన్లో వాటిల్లో సీజెడ్ అని చెప్పేసి కొనేస్తున్నారు. ఆ ఒరిజినల్ సీజెడ్ అయితే ఉండవండి. అన్నీ కాదు, కొన్ని మాత్రం ఫేక్ ఉంటాయి. సో ఇవి చూడండి, ఇవన్నీ కూడా మనకి ఒరిజినల్ సీజెడ్ ఇయర్ రింగ్స్ అనమాట. మనకి మోడల్స్ అయితే చాలా ఉన్నాయి, చూసారా. కాలేజ్ స్టూడెంట్స్కి ఇలా బాగుంటుంది. ఓకే, సో కాలేజ్ స్టూడెంట్స్కి ఇదిగో ఇట్లాంటివి అంటే మనకి మంచిగా టాప్స్ మీద చూసారా, చుడిదార్స్ పైన ఎంత బాగుంటాయో కదా. చూడడానికి సేమ్ మనకి కంప్లీట్గా ప్యూర్ గోల్డ్ లానే కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నదండి ఇదంతా కూడా జ్యువెలరీ. అలా ఏంటంటే ఎవ్రీ టైం గోల్డ్ పెట్టుకోవడానికి పిల్లలు ఇష్టపడరు. కాలేజ్ పిల్లలు మళ్ళీ ఎక్కడో పోగొట్టేస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటి అంటే మోర్ వెరైటీస్ ఏవో పెట్టుకోవాలి అన్న కోరిక ఉంటుంది కాలేజ్ పిల్లలకి వాళ్ళకి. అటువంటప్పుడు మీరు మామూలుగా వీటికి ఎఫోర్డ్ చేయొచ్చు, 100% ఎఫోర్డ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా పిల్లలకి చాలా బాగుంటుంది. కాలేజ్ వేర్ అలాంటి వాళ్ళకి చాలా లుక్ కూడా బాగుంటాయి. ఇలా కాలేజ్ వాళ్ళు మంచిగా కూడా ఇట్లా హ్యాంగింగ్స్ టైప్ ఇట్లా యూనిఫామ్స్ అవి వేసుకెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇలాంటివి చాలా లుక్ అంటే బ్రైట్ కనిపిస్తాయి అన్నమాట. ఇవే కాకుండా మీకు విక్టోరియన్ లాకెట్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి. విక్టోరియన్ లాకెట్స్ కూడా ఆర్డినరీ విక్టోరియన్ లాకెట్స్ కాదు, మీకు మంచి సిల్వర్ ఫినిషింగ్ తోటి వచ్చే విక్టోరియన్ లాకెట్స్. వీటిలో మీకు చూసినట్టయితే మీకు అర్థమవుతుంటుంది, స్టోన్ చూస్తుంటే మీకు అర్థమవుతుందంటే ఇలా అంటే షైనింగ్ మీకు మామూలుగా మీకు షైనింగ్ రాదు. నార్మల్ స్టోన్ అయితే 100% మీకు షైనింగ్ రాదు. ఇది చూడండి మీకు ఎలా షైనింగ్ వస్తుంది. మీకు చూసారా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. వీటికి ఇయర్ రింగ్స్, ఇయర్ స్టడ్స్ కానీ రింగ్స్ కానీ మీ ఇష్టం, మీరు ఎట్లయినా కావాలంటే అట్లా కస్టమైజ్ చేస్తామండి. ఇది డాలర్ అండి. దీనికి కిందికి మాకు పల్స్ కావాలంటే పల్స్ వస్తాయి. లేదు మాకు సిల్వర్ ఇన్ని స్టోన్స్ వచ్చాయి కదా, మాకు స్టోన్ ఇవ్వండి అన్నా కూడా మేము స్టోన్స్ ఇవ్వగలుగుతాం. సో అంటే ఎలా అయినా సరే కస్టమైజ్ చేసి ఇవ్వగలరు అనమాట. మీ ఇష్టాన్ని బట్టి, అంటే మీకు ఏది కావాలో మీ రిక్వైర్మెంట్ని బట్టి, అంతే కదా, ఏది కావాలంటే అది ఇవ్వగలుగుతాం. ఓకే,
సో ఇంకా ఇవన్నీ కూడా మనకి ఏంటంటే బీడ్స్ ఏనండి, అంటే ఇవన్నీ కూడా మనకి సీజెడ్కి సంబంధించిన లాకెట్స్ అన్నమాట. దీంతో మనకి విక్టోరియన్ లాకెట్స్. వీటిలో మీకు కొన్ని చూపిస్తాను నేను, మీకు బీడ్స్తో అరేంజ్ చేసినవి కూడా చూపిస్తాను. ఓకే, అంటే మనం ఏంటంటే బీడ్స్ తోటి, అంటే మోనాలిసా బీడ్స్, సీజెడ్ బీడ్స్ అవి చూసాం కదా, వాటితో మనం ఇప్పుడు సెట్ ట్రెండ్ అయిపోయింది. అవన్నీ కూడా చూద్దామండి, అవన్నీ కూడా ఉన్నాయి. సో చూసారా, సీజెడ్ స్టడ్స్ అన్నమాట, అంటే చిన్న సైజ్ నుండి పెద్ద సైజ్ వరకు అవైలబుల్గా ఉన్నాయి. ప్యూర్ అంటే ప్యూర్ మనకి సీజెడ్లో వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి కదా, నెంబర్ ఆఫ్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం. ఓకే, మీకు మామూలుగా మీకు చూడగానే మీకు అర్థమైపోతుంది ఇది ప్యూర్ సీజెడ్ అని చూడగానే తెలిసిపోతుందండి. ఇది 27 గ్రామ్స్లోనే లైట్ వెయిట్, వెరీ లైట్ వెయిట్. మాకు ఏంది ఇంత పెద్ద జుంకీస్ అంటే చెవు నొప్పులేస్తుంది అంటారు, కానీ వెరీ లైట్ వెయిట్ అండి. ఓన్లీ 27 గ్రామ్స్లో వస్తుంది. ఇవన్నీ కూడా అన్కట్స్, ఇవన్నీ కూడా పల్స్, మంచి పల్స్ అండి. ఇవి మంచి ప్యూర్ పల్స్ ఉన్నాయి. ఇవి చూడండి, మనం అనుకుంటూ ఉంటాం జుంకీస్ పెట్టుకున్నప్పుడు ఇంత వెయిటా అని, అసలు ఇవైతే వెరీ వెరీ లైట్ వెయిట్ అనమాట. బాగుంది కదా. సో దీంట్లోనే చాలా టైప్స్ ఆఫ్ వెరైటీ జుంకీస్ ఉన్నాయి, చూద్దాము. విక్టోరియన్ జ్యువెలరీ అండి. ఇవి మీకు కిందికి డ్రాప్స్ వచ్చి మీకు స్వరస్కి మీకు మంచి పల్స్, ప్యూర్ పల్స్ వేసిస్తారు. మీకు లేదు మాకు పైన గ్రీన్ స్టడ్ వచ్చింది కదా, గ్రీన్ బీడ్స్ కావాలి అన్నా కూడా వేసిస్తాము. ఓకే, సో అంటే ఇవి కూడా ఇయర్ రింగ్స్ కూడా ఎలా కావాలో అలా మంచిగా కావాలంటే అలా కస్టమైజ్ చేస్తామండి. ఇది విక్టోరియన్ జుంకీస్ అండి. విక్టోరియన్ ఇది 30 గ్రామ్స్లోనే మనకి అవైలబుల్ ఉన్నాయండి. ఓకే, సో 30 గ్రామ్స్లోనే సిల్వర్ గోల్డ్ కంప్లీట్ అండి. ఇది కంప్లీట్ సిల్వర్ గోల్డ్ మేడం. ఓకే, సో ఇంకా దీంట్లో ఈ వెరైటీస్ అన్ని ఒకసారి చూపిద్దాము. చూసారా, ఇదిగో స్టడ్స్ కానీ చూడండి, ఇదిగో ఎంత బాగున్నాయో కదా. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ప్యూర్ సీజెడ్ అన్నమాట. జుంకీస్ ఇట్లా చాలా పెద్దగా పెట్టాలండి. ఐడల్స్, అమ్మవారి ఐడల్స్ లాగా ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే అతి తక్కువ కాస్ట్కి మన నవదుర్గ జ్యువెలరీస్లోనే దొరికేస్తుంది అనమాట. సో మీరు బయట ఎక్కడైనా ఇంత తక్కువ కాస్ట్కి తీసుకోవాలంటే మేబీ దొరకకపోవచ్చు అండి. అండ్ కస్టమైజ్డ్ మీకు కావాల్సినట్టు అయితే చాలా రేర్గా దొరుకుతాయి. వావ్, చాలా రకాల ఇయర్ రింగ్స్ ఉన్నాయంటే ఇన్ని వెరైటీస్ చాలా బాగున్నాయండి. ప్యూర్ సీజెడ్డా? ప్యూర్ సీజెడ్స్ అండి. ప్యూర్ మీకు సిల్వర్ జ్యువెలరీ, సిల్వర్ గోల్డ్ జ్యువెలరీ, మంచి జ్యువెలరీ అండి. విక్టోరియన్ కూడా మీకు మంచి మంచి జుంకేస్ విక్టోరియన్లో మీకు అవైలబుల్ ఉందండి. వావ్, ఇదిగో ఇది చూడండి, పెద్దగా వచ్చి మన ఫంక్షన్ వేర్ అండి. చూసారా, ఫంక్షన్ వేర్ అన్నమాట, ఎంత బాగుందో. ఇలానే ఇంకా చాలా ఉన్నాయి, జుంకీస్ మోడల్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. కంప్లీట్ కెంపు అండి. ఈ మిడిల్ లో వచ్చిందంతా కూడా కెంపు విత్ సీజెడ్. ఓకే, సో చాలా బాగుంది. దీంట్లో ఇంకా చాలా టైప్స్ ఆఫ్ పెయిర్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా చూసారా, మన నవదుర్గ జ్యువెలర్స్లోనే అతి తక్కువ కాస్ట్కి అవైలబుల్గా ఉన్నాయి. చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇప్పుడే తీసుకోవాలి అని అనుకుంటే కనుక మీకు ఇంత తక్కువ కాస్ట్కి రాదు. మీరు కాస్ట్ తెలుసుకోవాలి అనుకున్నా సరే కింద నెంబర్ ఇచ్చేసాం కదా, ఒకసారి ఆ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. అండ్ అలానే ఆన్లైన్ కూడా మీరు చేస్తారా, డైరెక్ట్ ఒకసారి షాప్కి? అలా ఏం లేదు, మీరు ఆన్లైన్ మీరు నాకు కాల్ చేసి మీరు ఎలా కస్టమైజ్ చేయమంటే అలా చేస్తాను. ఏ పీస్ కావాలంటే అది మీకు నేను ఇన్ టైంలో పంపించేసాను. షాప్ అడ్రస్ వచ్చేసి శ్రీలక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్ అండి, కొత్తపేట. వైట్ హౌస్ కాంప్లెక్స్ మ్యాక్సిమం తెలుసండి, స్టేట్స్లోనే తెలుసు మ్యాక్సిమం. శ్రీలక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్, కొత్తపేట. షాప్ నెంబర్ వచ్చి 2nd floor 226 అండి.